సరే, ఇప్పుడు అందరి నోట ఇదే మాట. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇండియా-యుఎస్ వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఈ వార్త రాగానే మార్కెట్లో ఒక్కసారిగా ఉత్సాహం, అదే సమయంలో కొంత అనిశ్చితి కూడా మొదలైంది. అసలు ఈ ఒప్పందం వెనుకున్న అసలు కథేంటి? దీని సంగతేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ ఒప్పందం నిజస్వరూపం ఏంటి? ఇది నిజంగా ఒక చారిత్రాత్మక ఒప్పందమా, లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకున్న ఒక ఖరీదైన రాజీనా? ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయేది ఇదే. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ డీల్ ఎలా అనౌన్స్ అయిందో చూద్దాం. ఆ తర్వాత పైకి మనకు కనిపిస్తున్న లాభాలేంటి, మరి ఆ లాభాల వెనక దాగున్న నష్టాలేంటో కూడా చూద్దాం. ముఖ్యంగా వ్యవసాయ రంగం పరిస్థితేంటి, మార్కెట్ దీనికి ఎలా రియాక్ట్ అయింది, చివరిగా ఇదొక మంచి ఒప్పందమా లేక మనల్ని సందిగ్ధంలో పడేసే విషయమా అనేది తేలుద్దాం. సరే, ఇక మొదటి భాగానికి వస్తే, ఈ ఒప్పందం ప్రకటన. అసలు ఈ వార్త ఎలా బయటకొచ్చిందంటే, చాలా ఆసక్తికరంగా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి సడన్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో ఇండియన్ మార్కెట్లో మొదట్లో ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. కొంతకాలంగా ఇండియా-యుఎస్ మధ్య ఈ ట్రేడ్ టెన్షన్స్ నడుస్తూనే ఉన్నాయి కదా, సో ఆ టారిఫ్ల గొడవ తగ్గించుకోవడానికే ఈ డీల్ అని ప్రకటించారు. ఇదంతా ఎలా జరిగిందంటే, ముందు ట్రంప్ ప్రకటించారు, ఆ తర్వాత మన ప్రధాని కూడా కన్ఫర్మ్ చేశారు. సరే, ఇప్పుడు నాణ్యానికి ఒకవైపు చూద్దాం. అసలు ఈ ఒప్పందంలో మనకు కనిపించే విజయాలేంటి? మార్కెట్ మొదట్లో ఎందుకంత పాజిటివ్గా రియాక్ట్ అయిందో తెలుసుకుందాం. ఇక్కడ ఈ చార్ట్ చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఇదే అతిపెద్ద పాజిటివ్ పాయింట్. మన కీలక వస్తువులపై యుఎస్ టారిఫ్లు ఏకంగా 50% నుంచి 18%కి పడిపోయాయి. ఇది చాలా పెద్ద విషయం. మన ఎగుమతిదారులకు ఇది నిజంగా పెద్ద గెలుపు. మరి ఈ టారిఫ్ తగ్గింపు వల్ల వెంటనే ఎవరికి లాభం? మన టెక్స్టైల్స్, లెదర్, జెమ్స్ లాంటి, అంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగాలకన్నమాట. దీనివల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరగొచ్చు, ఉద్యోగాలు కూడా పెరగొచ్చు. అంతేకాదు, యుఎస్ నుంచి కొన్ని హై ఎండ్ టెక్నాలజీలు సులువుగా దిగుమతి చేసుకునే అవకాశం కూడా ఉంది. సరే, నాణానికి ఒకవైపు చూసాం కదా, ఇప్పుడు రెండో వైపు చూద్దాం. ఈ లాభాల కోసం మనం చెల్లించబోయే మూల్యమేటో చూస్తే అసలు కథ ఇక్కడే ఉంది. ఈ నంబర్ చూడండి, $500 బిలియన్. అవును, ఆ సంఖ్య నిజమే. ఎనర్జీ, అగ్రికల్చర్, టెక్నాలజీ, వీటికోసం యుఎస్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో మనం కొనుగోలు చేయడానికి ఒప్పుకున్నాం. మరి ఇంత పెద్ద కమిట్మెంట్ మన ఎకానమీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందో ఆలోచించాలి కదా. అదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఇక్కడ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. మనం ఏం కోల్పోతున్నాం, ఏం పొందుతున్నాం అనేది. ఇంతకాలం మనకు తక్కువ ధరకే దొరుకుతున్న రష్యన్ ఆయిల్ని వదులుకుంటున్నాం. దాని బదులుగా ఎక్కువ ఖరీదైన, లాజిస్టిక్స్ పరంగా కూడా కష్టమైన యుఎస్, వెనిజువేలా ఆయిల్ను కొనబోతున్నాం. అంతేకాదు, ఆ ఆయిల్ని ప్రాసెస్ చేయడానికి మన రిఫైనరీలను కూడా మార్చాల్సి రావచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే, ఈ డీల్ వల్ల మన ఎకానమీపై 3 రకాల ప్రెజర్స్ పడతాయి. ఒకటి, మన ట్రేడ్ డెఫిసిట్, అంటే ఎగుమతులు కన్నా దిగుమతులు ఎక్కువవడం ఇంకా పెరిగిపోవచ్చు. 2, యుఎస్ నుంచి వచ్చే వస్తువులపై సుంకాలు దాదాపు 0 చేయాల్సి రావచ్చు. 3, తక్కువ ధరకి దొరికే ఇంధనాన్ని కోల్పోవడం. సరే, ఇప్పటివరకు చూసింది ఒకెత్తు అయితే, ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు. ఈ ఒప్పందంలోనే అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన అంశం మన వ్యవసాయ రంగ భవిష్యత్తు. ఈ టేబుల్ చూస్తే ఇక్కడున్న కాన్ఫ్లిక్ట్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపేమో యుఎస్ వాళ్ల వ్యవసాయ ఉత్పత్తులకు మన మార్కెట్లో ఫుల్ యాక్సెస్ కావాలంటోంది. మరోవైపు మనం మన రైతులను కాపాడుకోవాలని చూస్తున్నాం. అసలు సమస్యంతా ఇక్కడే ఉంది. ఈ నంబర్ చూడండి, 80 మిలియన్. అంటే సుమారు 80 కోట్ల గ్రామీణ కుటుంబాల జీవనోపాధికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నమాట. ఎందుకంటే యుఎస్ నుంచి వాళ్లు సబ్సిడీ ఇచ్చి పంపే పాలు, చికెన్ లాంటివి తక్కువ ధరకే వస్తే మన దేశీయ మార్కెట్ మొత్తం దెబ్బతింటుంది. ఇక యుఎస్ అగ్రికల్చర్ సెక్రటరీ చెప్పిన ఈ మాట వింటే వాళ్ల ఉద్దేశమేంటో క్లియర్గా అర్థమైపోతోంది. వాళ్ల వ్యవసాయ డిమాండ్ల వెనుక ఉన్నది పక్కా అమెరికా ఫస్ట్ పాలసీ. వాళ్ల రైతులకు లాభం చేకూర్చడమే వాళ్ల మెయిన్ గోల్. సరే, ఇదంతా బానే ఉంది. మరి మార్కెట్ ఏమనుకుంటుంది? ఈ వార్త రాగానే మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం.
అయితే కేవలం హెడ్లైన్ చూసొచ్చిన ర్యాలీని కాకుండా దాని వెనుకున్న అసలు డేటాని ఒకసారి అనలైజ్ చేద్దాం. ఆ రోజు మార్కెట్ ఓపెనింగేమో భారీ గ్యాపప్తో మొదలైంది. కానీ ఆ జోష్ ఎక్కువసేపు నిలవలేదు. మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి మళ్లీ కిందకి పడిపోయింది. దీనిబట్టి మార్కెట్లో ఎంత కన్ఫ్యూజన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డేటా పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మార్కెట్ ఏమో పెరిగింది, కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఓఐ మాత్రం తగ్గింది. దీనికి అర్థమేంటంటే కొత్తగా కొనేవాళ్లు ఎవ్వరూ రాలేదు. ఆల్రెడీ మార్కెట్ పడిపోతుందని షార్ట్ చేసినవాళ్లు భయపడి వాళ్ల పొజిషన్స్ని క్లోజ్ చేసుకున్నారు. దాన్నే షార్ట్ కవరింగ్ అంటారు. అసలు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ లేదా ఓఐ అంటే ఏంటంటే మార్కెట్లో ఇంకా ఓపెన్లో ఉన్న మొత్తం కాంట్రాక్ట్ల సంఖ్య అన్నమాట. సింపుల్గా మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ ఓఐ తగ్గితే ఆ పెరుగుదల వెనుక నిజమైన బలం లేదని, అది తాత్కాలికం కావచ్చని ఒక సూచన. సో ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అన్నీ చూస్తే మనకు ఒకే విషయం అర్థమవుతోంది. మార్కెట్లో పైకి కనిపించే బలం లేదు. ఇది సెల్ ఆన్ రైజ్ మార్కెట్ అని సూచిస్తోంది. అంటే ధర పెరిగినప్పుడల్లా అమ్మేవాళ్లే ఎక్కువగా ఉన్నారని అర్థం. సరే, ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ఇప్పటివరకు చూసిన పాయింట్స్ అన్నింటినీ కలిపి చూసి ఒక ఫైనల్ అంచనాకొద్దాం. ఇది ఒప్పందమా లేక సందిగ్ధమా? ఒకవైపు చూస్తే మనకు లాభాలున్నాయి. మన ఎక్స్పోర్ట్ సెక్టర్స్కి టారిఫ్ల నుంచి కాస్త రిలీఫ్ దొరికింది. ఇంకా పెద్ద టారిఫ్లు పడకుండా తప్పించుకున్నాం. మరోవైపు చూస్తే మనం చెల్లించబోయే మూల్యం కూడా చాలా పెద్దది. $500 బిలియన్ కొనుగోలు భారం, పెరుగే ఇంధన ఖర్చులు, అన్నింటికన్నా ముఖ్యంగా మన దేశీయ వ్యవసాయ రంగానికి పెద్ద ముప్పు. సో దీన్ని చూస్తుంటే ఇది ఒక స్ట్రాటజిక్ విక్టరీలా కన్నా ఒక ఎకనామిక్ సర్వైవల్ డీల్లాగా కనిపిస్తోంది. అంటే ప్రస్తుతానికి మన ఎగుమతులను కాపాడుకోవడానికి భవిష్యత్తులో చాలా పెద్ద మూల్యం చెల్లించేందుకు సిద్ధపడినట్టుగా ఉంది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. అసలు ఈ ఒప్పందం ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం నుంచి పుట్టిందా, లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఒత్తిడికి తలొగ్గి చేసుకున్న ఒక రాజీనా? దీనిపై ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది.